శ్రీ రాజ్యలక్ష్మి సమేత శ్రీ భవన్నారాయణ స్వామి వారి ఆలయంలో మాఘ మాసోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. రెండవ ఆదివారం తిరునాళ్ళలో పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని పూజలు చేశారు. కాకినాడ రూరల్ మండలం సర్పవరం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ రాజ్యలక్ష్మి సమేత శ్రీ భవన్నారాయణ స్వామి వారి ఆలయంలో మాఘ మాసోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా రెండవ ఆదివారం తిరునాళ్ళు కార్యక్రమం జరిగింది. ఉత్సవాల్లో భాగంగా ఆలయంలో స్వామివారికి పంచామృతాభిషేకాలు, విశేష పూజలు ఆలయ అర్చకులు కిరణ్ ఆచార్యులు శాస్త్రోక్తంగా జరిపించారు. జిల్లా నలుమూలల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి ఆలయం ఎదురుగా గల పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించి స్వామివారిని దర్శించుకుని పూజలు చేశారు. మహిళలు ఆలయ ప్రాంగణంలో ఆవు పిడికలతో అగ్నిహోత్రం సిద్ధం చేసి ఆవు పాలు క్షీరాన్నం తయారు చేసి వివిధ రకాల పండ్లతో స్వామివారికి నైవేద్యం సమర్పించి మొక్కుబడులు చెల్లించుకున్నారు. ఆలయానికి విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ పుల్ల నారాయణరావు, ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ భీమశంకరం, ధర్మకర్తల మండలి సభ్యులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఆలయ అర్చకులు కిరణ్ ఆచార్యులు మాట్లాడుతూ సర్పవరంలో గల శ్రీ భవన్నారాయణ స్వామిని దర్శించుకుంటే 108 నారాయణ క్షేత్రాలను దర్శించుకున్న పుణ్యఫలం లభిస్తుందని అన్నారు. తిరునాళ్లను పురస్కరించుకుని ఏర్పాటు చేసిన భారీ ప్రసాద వితరణను ఎమ్మెల్యే కన్నబాబు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్ పుల్లా ప్రభాకర్ రావు, వైసీపీ నాయకులు పుల్లా చందు, పుల్లా కోటేశ్వరరావు, ఎంపీటీసీలు గుత్తుల శ్రీనివాసరావు, సారా రాజేష్, వైసీపీ ఆలయ నూతన ధర్మకర్తల మండలి సభ్యులుగా ఎల్ శ్యామలాదేవి, వీరభద్రరాజు, జోకా సత్యబాబు, పుల్లా వీరవెంకట సత్యనారాయణ, వాసంశెట్టి వీరలక్ష్మి, శ్రీను, శీలం అప్పారావు, ఘంటసాల బద్రీనారాయణ, ఎక్స్ ఆఫీషియో మెంబర్ పెద్దింటి వెంకటాచార్యులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. తిరునాళ్ల సందర్భంగా ట్రాఫిక్ అంతరాయం కలగకుండా సర్పవరం పోలీస్ స్టేషన్ సిఐ వైఆర్కే శ్రీనివాస్ పర్యవేక్షణలో ఏఎస్ఐ భద్దర్రావు వారి సిబ్బంది బందోబస్తు నిర్వహించారు. స్వామివారి వెలిసిన రోజులలో మాఘమాసం ఆదివారం, భానువారం అలా 5 ఆదివారాలు కూడా స్వామివారి పుట్టినరోజు వేడుకలే. అందులో ఇప్పుడు 2వ ఆదివారం పుట్టినరోజు వేడుక వైభవంగా నిర్వహిస్తున్నారు మన కమిటీ వారు, ఆలయ కార్యనిర్వహణాధికారి వారు. అందరూ భక్తుల సహకారంతో విశేషంగా స్వామిని దర్శించుకుని అలంకారాలు చేయించి అన్న ప్రసాదాల వితరణ చేస్తున్నారు. ఈ 2వ ఆదివారాన్ని అందరూ కూడా దర్శనం చేసుకుని ఆరోగ్యాన్ని పొంది ఐశ్వర్యాన్ని పొంది స్వామివారి అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం.